నాకు చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి సినిమా తీసామన్న నమ్మకం మాకునింది. కానీ ఇలాంటి స్పందన వస్తుందని ఐ మీన్ నేను ఇంకా ఐఎమ్ రీలింగ్ అనమాట. ఇది నిజమా కాదా గిల్లుకుంటా ఉన్నాను నేను. అందుకే థియేటర్ ఏ డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసినా సినిమా హౌస్ఫుల్స్ అండి, హౌస్ఫుల్స్, మార్నింగ్ షోస్ నుంచి హౌస్ఫుల్స్ అని. నేను నమ్మలేకుండా నిజమే కాదా అని మేము టీంతో పాటు థియేటర్కి వచ్చి చూద్దామని వచ్చాము. థ్యాంక్ యూ అగైన్. మీ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయడానికి ఇంకొంచెం ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ అండి. మన మైండ్ పెట్టాలే కానీ ఏదైనా సాధించవచ్చు అని. అండ్ నేను నమ్మింది జనాలు రెడీగా ఉన్నారు ఇలాంటి సినిమా చూడడానికి, ఒక కొత్త రకమైన సినిమా చూడడానికి. మామూలు ఇప్పుడున్న రెగ్యులర్ హిట్ ఫార్మాట్ అనేదో అంటారు కదా, ఆ కమర్షియల్ యాంగిల్లో వెళ్లకుండా ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టి కొత్త రకంగా తీసిన సినిమా. అండ్ ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అది షాక్ అండి. నా యాక్షన్ మీద, నా డైలాగ్ మీద ఇన్ని ప్రైజెస్ వస్తున్నాయి అన్నది నేను మోసేస్తారేమో అనుకున్నాను దాని గురించి. బట్ దాన్ని అంత పాజిటివ్ రెస్పాన్స్గా వచ్చినందుకు నేను చేసిన కృషి ఫలితమైంది. అంతకంటే ఎక్కువగా ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక ఆర్టిస్ట్ని అందరినీ యాక్టర్స్గా చూడకుండా క్యారెక్టర్స్గా చూశారు సినిమాలో. అదే 1000 కోట్లు మాకు. బికాజ్ దట్స్ వాట్ వీ వర్క్ టువర్డ్స్. యాక్టర్స్ని చూడకూడదు, ఇమేజ్ని కాదు, ఒక క్యారెక్టర్ని చూడాలి, ఒక సినిమాలా చూడాలి అని చేసిన సినిమా గుండెల్లో గోదావరి. నేను ఇంకెంత చెప్పినా ఏమని అదేం అనుకోలేదు. తమిళ్ రిలీజ్ 22వ తారీఖున. ఈ రిలీజ్ అయిపోయి వెంటనే చెన్నైకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఉండి ఈ ఎనర్జీని నేను ఇంకొంచెం సోక్ చేయాలని ఇక్కడ ఉన్నాను. తమిళ్ రిలీజ్ అయిన తర్వాత కూడా పెద్ద తెలుగు అండ్ తమిళనాడు కలిపి టూర్ చేస్తామండి. క్వాలిటీ ఫిల్మ్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ దొరుకుతుందని చెప్పి నమ్మి తీసిన సినిమా అండి. ఆంధ్ర ప్రేక్షకులు మొత్తం అఖండ విజయాన్ని నాకు అందించారు. చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. మోహన్ బాబు గారి సినిమా చూసిన వెంటనే నాకు
దాసనారాయణరావు గారు ముత్యాల సుబ్బయ్య తర్వాత అంత మంచి డ్రామాని పండిస్తున్నాం అన్నారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సో దాని గురించి మా టీం అందరం కలిసి ఒక 2 సంవత్సరాలు వర్క్ చేసాము. ఒక 2 years వర్క్ చేసామండి దీని మీద. సో వాటి రిజల్ట్ ఇదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గుండెల గోదావరిని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమాని నమ్మాం, ప్రేక్షకుల్ని నమ్మాం, ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనుకున్నాం. మేము చేసిన ప్రయత్నం మొత్తం సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, అన్నిటికన్నా కమర్షియల్ నాన్ కమర్షియల్ సెన్సిబిలిటీస్ అనే థాట్ ప్రాసెస్ కాకుండా ఒక మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ నా తరపున గుండెల గోదావరి టీం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కావాలని చేసిన పనేనండి. అంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ప్రతి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ చేయాలని ట్రై చేశాను. ఫస్ట్ కొంచెం నెగిటివ్ లీడు, తర్వాత ఏమో డైరెక్టర్ అని, నెక్స్ట్ ఇప్పుడు దొంగ, పోలీసు, గుండెల గోదావరిలో తాపీ మేస్త్రి. వీలైన దాకా భిన్నంగా క్యారెక్టర్ ట్రై చేయాలనుకున్నా. ఇది రాగానే ల్యాపప్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఈ డైరెక్ట్ అందరూ నన్ను సిటీ కుర్రాడ్ లాగే చూశారు. సో కంప్లీట్ కాంట్రాస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాం. ట్రిక్ చూసిన వాళ్ళందరూ క్యారెక్టరే కనిపిస్తుంది అంటున్నారు. అంటే నేను ఒక తాపీ మేస్త్రిగా కూడా కన్విన్స్ చేయగలను అని ఒక విషయం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం వచ్చినందుకు మా డైరెక్టర్ కుమార్ గారిని థ్యాంక్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను పుల్ ఆఫ్ చేయగలను నన్ను నమ్మినందుకు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భాషని వాడుకోవడం చాలా ఇష్టం అండి. ఏ క్యారెక్టర్ ప్లే చేసినా కూడా డబ్బింగ్ అండ్ లింగో వాడుకోవడం నాకు బాగా ఇష్టం. నాకు ఎప్పుడైతే ఈస్ట్ గోదావరి క్యారెక్టర్ ఉన్నారో బాగా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే ఆ గోదావరి యాసను వాడుకోవడంలో ఒక తెలియని ఒక అందం ఉందండి. సో దాన్ని ఎంత వాడుకోవచ్చో విచ్చలవిడిగా వాడుకున్నాను ఈ సినిమాలోని. నేనే కాదు క్యారెక్టర్లు అన్నీ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు గోదావరమ్మ తల్లి లాంటి ఒక బ్యాక్ డ్రాప్ దొరికింది. సో సినిమా అన్నిటికన్నా బిగ్గెస్ట్ అసెట్ అదే అయింది అన్నమాట. థ్యాంక్ యూ అండి.